దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరం ఒకసారి రెండు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే షలోం. దేవుడు మీకు సమాధానమును కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మంచిది. ఒక చిన్న సందేశాన్ని ఈ సంఘక్షేమాభివృద్ధి కూడికలలో భాగంగా ఈ మొదటి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకువచ్చి తన శైలిలో తన స్థాయిలో మనందరితో మాట్లాడి మనల్ని ఆధ్యాత్మికంగా బలపరచునుగాక. ఆమేన్. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాలలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 54వ వచనము 55వ వచన భాగాలను మనము చదువుకుందామండి. రాజుల మొదటి గ్రంథం ఫస్ట్ కింగ్ చాప్టర్ 8 ఇన్ వర్డ్స్ 54 and 55. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళూనుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇజ్రాయేలుల సమాజమంతటిని దీవించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. మోకాళ్ళూనుట, మోకాళ్ళు, ఇది మన సబ్జెక్ట్ ఈరోజు. మన అంశం ఏంటంటే ఈరోజు మోకాళ్ళు. ఈ సందర్భాన్ని ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సొలొమోన్ గారు దావీదు చేత చేయించిన ప్రమాణము చొప్పున సొలొమోను ద్వారా ఒక చక్కని మందిరం కట్టబడింది. ఒక సుందరమైన మందిరం అని చెప్పచ్చు. అతి విలువైన వస్తువులతో కట్టబడిన మందిరం అది. ఆ మందిరమునంతా కూడా కడుతూ 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 దరిదాపుగా 7 సంవత్సరాలు పట్టిందని బైబిల్ చెప్తుంది. ఈ 7 సంవత్సరాలు ఈ మందిరము కట్టిన తర్వాత ఆ ముగింపు ఉంటుంది కదా, ఓపెనింగ్ అంటారు దాన్ని. ఓపెనింగ్ చేసేటప్పుడు చేసిన ప్రార్థన ఇది. ఆ మందిరము యొక్క ఓపెనింగ్లో తను ఏం చేస్తున్నాడంటే ఆ సమూహం అందరినీ, బంధువులందరినీ పిలిచి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఏమిటంటే చూడండి, ఆకాశము తట్టు తన చేతుల్ని ఏం చేస్తున్నాడు? అందరు చెప్పండి. చాపుతున్నాడు. ఎందుకు చాపాలి? ఎక్కడి నుంచి వచ్చింది చేతులు చాపే ఆచారం అంటే ఇక్కడి నుంచే. చేతులు చాపటము ఏమిటంటే సరెండర్ అవ్వటం అని అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకయ్యా 2 చేతులు పైకెత్తని అంటామంటే, మీరు ఎప్పుడైనా చూస్తారు కదా, ఎవరైనా గన్ను పట్టుకొని నీ ముందు నిలబడరంటే ఏమంటావు? సరెండర్ అంటారు కదా, అది దాని అర్థం. అంటే నేను నీకేమైపోతున్నాను? సరెండర్ అయిపోతున్నాను. చేతులు కొంతమంది ఎత్తమంటే కొద్ది బాధ, కొద్దిసేపు ఒక్క నిమిషం అటు ఎత్తంగానే కొద్దిసేపు నిలబెట్టలేరట చేతుల్ని. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్క నిమిషమే నీకు నేను సరెండర్ అవ్వగలుగుతాను, కానీ ఎక్కువసేపు నేను నీకు సరెండర్ కాలేనని అర్థం. దేవుడికి అధిక సమయం సరెండర్ అవ్వాలి. అలాగే మనం చేతులు ఎత్తినప్పుడు అండి, అట్లా అనుకుంటే మనం ఒక 5 నిమిషాలు ఎత్తలేకపోతున్నాం. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. మోషే గారు పాపం పని ఎట్లుండిందో ఏమో, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇట్లనే ఉన్నాడంట ఆయన ఒకవేళ చేయి నొప్పి వచ్చేట చేయి దించాడా, అక్కడ దేవుడి ప్రజలు ఓడిపోతున్నారు. మళ్ళా ఓపిక తెచ్చుకొని చేతుతున్నాడు. అట్లా మన జీవితంలో ఒకటి సాధించాలంటే నొప్పులు గుర్తు రాకూడదు. భూ సంబంధమైన నొప్పి తగ్గాలంటే ఆత్మీయమైన నొప్పితో నువ్వు ముందుకు సాగితే అన్నిటినీ తుడిచివేస్తుంది అది. దేవుడికి స్తోత్రం.
ప్రియులరా, జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. ప్రభు చెప్తున్నాడు, చేతులు చాపే ఒక అలవాటు మనకు ఉండాలి. ఆ తరువాత చేసిన పని ఏంటో తెలుసా? ఆయనకి చేతులు బరువెక్కిపోగా ఒక ఇద్దరు వెంటనే పోయి అటొకరు ఇటొకరు సపోర్టుగా ఆ సేవకుడుగా ఉన్నారు. సపోర్టు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆయన చేతులు చాపి బలిపీఠము ఎదుట, ఆ రోజుల్లో బలిపీఠము మీద ఏం చేసేవాళ్ళంటే ఒక బలి అర్పిస్తుండేవాళ్ళు. ఎవరు తెచ్చిన, మొన్న చెప్పాను మీకు యాగద్రవ్యములలో సందేశంలో చెప్పాను నేను. అక్కడికి వచ్చి దాన్ని బలిస్తూ ఉంటారు. అంటే అక్కడికి దేవుడు దిగొచ్చి ఎవరిదైతే అంగీకరించబడుతుందో వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? అక్కడ దిగొచ్చి వాళ్ళని ప్రత్యక్షం వాళ్ళని ఆస్వాదిస్తాడు కదా. అంటే దేవుడు దిగొచ్చే చోట ఇతడు చేతులెత్తి మోకరిస్తూ ఉన్నాడు. మోకరించి ఎట్లా మోకరిస్తూ మోకాళ్ళు ఊనుతున్నాడు. ఇది కంప్లీట్గా మోకాళ్ళు వేస్తున్నాడు. మోకాళ్ళు దేనికి చూపిస్తూ ఉందంటే, ఒకటి ప్రార్థనకు చూపిస్తుంటుంది, ప్రార్థనకు సాదృశ్యంగా చూపిస్తుంటుంది. రెండోది పూర్తిగా దేవుడి మీద ఆధారపడుట, దాన్ని చూపిస్తూ ఉంటుంది. అంటే దేవుడి మీద ఆధారపడుట. చాలామంది మోకాళ్ళను వేయలేరండి, మోకరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొద్దిసేపు బలవంతంగా నేనేదో కష్టంగా ఇక్కడ మోకరించండి అని అంటే తప్ప వెంటనే దిగిపోతారు ఏదో జరిగినట్టుగా. ఎట్లుండాలంటే మోకాళ్ళ మీద, నీ మోకాళ్ళ జీవితంలో నుంచి వచ్చే ప్రతి నొప్పి భూ సంబంధమైన నొప్పులు తొలగిచ్చేస్తుంది. అంటే కాళ్ళు నొప్పులను రానియాల. అయితే ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది మోకాళ్ళు వేసి దేవుడి మీద ఆధారపడటం తగ్గిపోయిందండి. కూర్చొని గంటైనా ప్రార్థన చేస్తా కానీ మోకాళ్ళు వేసి నువ్వు గంట ప్రార్థన చేయగలుగుతావా అంటే ఆలోచన చేయాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా ఒక గంట సేపు అసలు దిగకుండా, డౌన్ కాకుండా ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అది ప్రశ్నార్థకమే. చెప్పగలుగుతామండి ఒక 1 అవర్. మన పని ఏంటండి? నెక్స్ట్ దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మన పని ఏంటంటే ఇక మోకాల మీద ఉండి నిత్యము మన దేవుణ్ణి ఏమండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన కొనియాడుతూ స్తోత్రాలు స్తుతులు చెల్లించటమే మన పని. ఇక వేరే పని మనకి లేదు. అక్కడ ఆధారపడటం, మోకాలు వేయటం అంటే దేవుడు ఎదుట మోకాలు వేసే అనుభవంలో ఉండాలండి. అయితే నేను కొన్ని చోట్ల గమనించాను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ప్రజలట బయలుకు విగ్రహాలకు మోకరించటం ఉన్న ప్రజలు ఉన్నారు. ఇక్కడ ప్రజలు దేనికి మోకరిస్తున్నారు? బయలులకు ఏమండి విగ్రహాలకు మోకాళ్ళు ఇస్తున్నారు. మోకాళ్ళు లేక మోకాళ్ళుని అని వస్తుంది నేను చెప్పే ప్రతి రిఫరెన్స్లో. బయలుకు విగ్రహాలకు వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? అందరూ నోరు తెచ్చి మోకాళ్ళు వేస్తున్నారు. ఇంకొక మాట చూశాను నేను, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూశాను. ఇక్కడ ప్రజలు మనుషులకు మోకాళ్ళు వేస్తున్నారు. మనుషులు ఎదుట మోకాళ్ళు నుంచి అయ్యా నన్ను కాపాడు అంటున్నారు. అక్కడ ప్రజలేమో బయలుకు విగ్రహాలకు మోకరిస్తుంటే ఈ ఎస్తేరు గ్రంథ ప్రజలేమో ఏమండి మనుషులకు మోకాళ్ళు వేస్తున్నారు. అయితే ప్రియ సంగమా, ఈ వీడియోను చూస్తున్న దైవ జనాంగమా, నీవు విగ్రహాలకో ఇంకొక దానికో కాదు నువ్వు మోకాళ్ళు వేయాల్సింది. మనుషులకో ఇంకొకరికో కాదు నువ్వు మోకాళ్ళు వేయాల్సింది. నిన్ను పుట్టించి నిన్ను పాపం నుంచి రక్షించి లోకములో నుంచి నిన్ను ప్రత్యేకపరిచి ఇదిగో ఒక పని చేసుకొని 3 పూట్ల తిని బట్ట కట్టుకొని ఈ లోకంలో ఒక మంచిగా బ్రతికేటట్లుగా చేసిన దేవుడి ఎదుట నీవు నేను మనమందరం మోకాళ్ళు వేయాలి. దేవునికి స్తోత్రము. ఎప్పుడైతే సలోమోను మోకాళ్ళు వేసి ఆ మోకాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం జరిగిందట? 35వ వచనంలో 55వ వచనంలో ఏం జరిగింది? మన మూలవాక్యంలో దీవించబడ్డారు వాళ్ళంతా. అంటే దీవెన రావాలి అంటే మోకాళ్ళ ప్రార్థన. ఆమెన్. ప్రార్థన వేరు, మోకాళ్ళ ప్రార్థన వేరు. ప్రార్థనలో ఎన్నో రకాలు ఉన్నాయి. వీలైతే ఇప్పుడు నేను చెప్తాను. నేను కూర్చొని చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, ప్రయాణంలో చేయొచ్చు ప్రార్థన, నో ప్రాబ్లం. అలా చేయకూడదని రూల్ ఏం లేదు. కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. నీ మోకాళ్ళు కాయలు కాసి ఉండాలి. నీ మోకాళ్ళు ఎవరైనా పట్టుకుంటే వాళ్ళకి తెలియాలి, నల్లగా అక్కడ మచ్చలు పడిపోయి ఉండాలి. ఏసి మోకాళ్ళు అవసరమైతే కాయలు కాసి ఉండాలి నీ మోకాళ్ళకి. అది ఆ ప్రార్థన అనుభూతిలోకి రావాలి సంఘము. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి పొందుద్ది. అప్పుడే సంఘములో ఉన్న నీ కుటుంబము క్షేమాభివృద్ధి పొందుద్ది. అప్పుడే నీ కుటుంబంలో ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిపోతుంది.
అవన్నీ పోవాలంటే మోకాల అనుభవం కావాలి సంఘానికి. సంఘంలో ఉన్న నీకు మోకాల అనుభవం కావాలి. పిల్లరా జాగ్రత్తగా వినండి, ఒక మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక క్రైస్తవుడు దీవించక ముందు మోకరించాలి, దీవించబడిన తర్వాత కూడా మోకరించాలి. చాలాసార్లు దీంట్లో ఫెయిల్ అయిపోతున్నాడు క్రైస్తవుడు. దీవించబడేంతవరకు దేవా నాకు అది కావాలంటారు, దేవా నాకు ఉద్యోగం కావాలంటారు, దేవా నాకు ఈ గర్భఫలం కావాలంటారు, దేవా నాకు ఇది దయచేయి అంటారు. అన్నీ దేవుడు పోనీలే నా బిడ్డే కదా అడుగుతుందని పోనీలే పూనుడు కనికరపడి నీకేదో ఒక ఆశీర్వాదం ఇచ్చేసాడా, ఇక దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటాం. ఇక ఏందమ్మా రాలేదు మందిరానికి అని అంటే అక్కడ బిజీ, ఇక్కడ బిజీ లేని మనిషి ఎవరండి చెప్పండి? ఈ లోకంలో బిజీగా ఉంటాడు. రోడ్డు మీద తిరిగేవాడు కూడా ఏమంటుంటాడంటే, పని బాటలేనాడు కూడా ఎక్కడ పోతున్నామంటే బిజీ, అక్కడ పోయి కలవాలని అంటాడు. వస్తుంది ఏముండదాడ. ఆ బిజీలో నువ్వు టైం ఇచ్చింది దేవుడికి. ఈ కొత్త సంవత్సరము ప్రారంభంలోని క్షేమాభివృద్ధి కూడికలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అని అంటే, నువ్వెంత బిజీగానే ఉండు కానీ దేవుడితో గడపనంత బిజీ మాత్రం కాగక తల్లి. దేనికి స్తోత్రం. దేవుడితో గడపనంత బిజీ కావద్దు తమ్ముడు. నువ్వు అలా అయ్యావంటే నిన్ను సాతానుడు నడిపిస్తున్నాడు. నీ ఆధ్యాత్మికతను వాడు కూల్చడానికి ప్రణాళికలు వేశాడు. కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా వినండి. 3 రకాలైన మోకాళ్ళ గురించి చెప్పాను నేను. ఒకటి, ప్రజల ముందు మోకాళ్ళు వేస్తున్నారు, కొందరు విగ్రహాల ముందు మోకరిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రము దేవుడి ఎదుట మోకరిస్తున్న వ్యక్తికి దీవెనలు వచ్చాయి. హల్లెలూయా. కీర్తనకారుడు ఎంత అద్భుతమైన మాట చెప్తాడంటే 95వ కీర్తన 7వ వచనంలో చాలా అద్భుతమైన మాట చెప్తాడు. రండి, వచ్చారా? దేవుని స్తోత్రం. రండి అమ్మా, రండి. వచ్చారా లేదా? చదువుతా, వచ్చారంటే చదువుతా. నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి అందరూ? మోకరించాలి. ప్రార్థన అంటే ఏం చేయాలి? వెంటనే అది రావాలి, అలవాట్లోకి రావాలి, ఆ మోకాల అనుభవంలోకి రావాలి. మీరు గంటలు మోకరించే బిడ్డలుగా మీరు మారుదురుగాక. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా ఏమండి, కొన్నిసార్లు దేవుడి బిడ్డలు ఏమండి దేవుని ఎదుట మోకరించలేకపోతున్నారు. సరిగా కొద్దిసేపటికే నొప్పులు రావటమో, నొప్పులు రాకపోయినా కూర్చోవటమో, ఎందుకులే ఇంతసేపు మోకాల మీద ఉంటామో ఎందుకులే అనుకుంటారో తెలియదు. బాడీని కష్టపెట్టకూడదులే అనుకుంటారు, నాకు తెలియదు. కానీ వెంటనే కూర్చోవటానికి ఇష్టపడద్ది శరీరం. మోకాళ్ళు వేస్తే దీవించబడతావు, దిగితే పడవు. అంటే దీవించబడకుండా చేయడానికి వాడికి ఏం చేస్తారంటే మోకాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టించి ఎక్కువసేపు పొద్దు నీకు మోకాలు నొప్పులు ఉన్నాయి, లేకపోతే నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు, డాక్టర్ ఈ సూచనలు ఇచ్చాడు నీకు ఎక్కువసేపు మోకరించకూడదు. ఎవరెవరు సూచనలు ఇచ్చినా దేవుడి ఎదుట మనం మోకరిస్తేనంట మోకాలు నొప్పులు పోతాయట. దేని స్తోత్రం చెప్పండి. మీకు మోకాలు నొప్పులు ఉన్నాయా? మీరు మోకాలు వేయండి, మీ మోకాలు నొప్పులు పోతాయి. హల్లెలూయా. ఎందుకు మోకరించలేకపోతున్నారో ఒక 5 రీజన్స్ చెప్తాను. ఒక భాగంగా వీళ్ళు మోకరించకపోవటానికి 5 రీజన్స్ చెప్తాను. మనం మోకాళ్ళు వేస్తే కలిగే ఆశీర్వాదాలు ఒక 4 చెప్తాను ఈ సందేశంలో. నెంబర్ 1 ఏ అని రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. ఎందుకు మోకరించలేకపోతున్నారంటే యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మీరు నోట్ చేస్తే చదవండి సిస్టర్. బాగా వినండి. దుర్వార్త నాకు వినపడినది, నీరైపోతున్నాయంట. మోకాళ్ళు నీరవుతున్నాయి. ఎందుకు తెలుసా అండి? ఎందుకు మోకరించలేకపోతున్నామంటే కొన్ని దుర్వార్తలు మన చెవుల్లో పడుతున్నాయి. అవే గుర్తొచ్చి నువ్వు మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నావు. ఏ దుర్వార్తని, ఇంటిని గూర్చి కావచ్చు, నిన్ను గూర్చి కావచ్చు, ఒక దుర్వార్తని చెవులో పడుతుంది. దుర్వార్త ఏం చేస్తుంది చెప్పండి? మోకాళ్ళ మీద ఉండనీయకుండా చేస్తుంది. అందరికి మోకరించి దేవుడి ఎదుట ప్రార్థన చేయాలని ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది.
ఎందుకు మోకరించలేరో ఫస్ట్ రీజన్ చెప్తున్నా, కారణం చెప్తున్నా. దుర్వార్తలు వినపడటం వల్ల వాళ్ళ మోకాలు నీరైపోతున్నాయట. ఇందులో నహూము గ్రంథం 2:10 మీరు రాసుకోండి. వణుకుచున్న మోకాళ్ళు, చదివిటానికి టైం లేదు కానీ వణికిపోతున్నాయట కొన్ని మోకాళ్ళు. ఎందుకు? భయంతో వణికిపోవటం వల్ల. భయం ఎవరినైతే ఆవరిస్తుందో వాళ్ళని ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండలేదు, వెంటనే కూర్చోబెట్టేస్తుంది. వణుకుచున్న మోకాళ్ళు. బిడ్డ, నీ వణుకుచున్న మోకాలుగా ఉండకూడదు. ఆయన సన్నిధికి వచ్చి మోకరించుదాము రండి అని పిలిపించిన దేవుడి దగ్గరికి మనం వణుకుచున్న మోకాలతో రాకూడదు, నీరైపోతున్న మోకాలతో రాకూడదు. ఇందులో ఎహెజ్కేలు గ్రంథం 7:17 తత్తరిల్లు మోకాళ్ళు. తత్తరిల్లు అంటే ఏమండి? ఏం చేద్దాం అర్థం కానీ, అటు పోదామా ఇటు పోదామా ఏం చేయాలో అర్థం కాక ఒక కన్ఫ్యూజన్లో ఉన్న మోకాళ్ళు. ఆ కన్ఫ్యూజన్లో ఉన్న నీ మైండ్ సెట్ అంతా కూడా ఈ మోకాళ్ళ మీద పడుతుంది, తత్తరిల్లుతూ ఉంటుంది. తత్తరిల్లు మోకాళ్ళు ఉండకూడదు మనకి. ఈ మోకాళ్ళు ఎవరికైతే ఉంటాయో వారు దేవుడి సన్నిధిలో మోకాళ్ళు చెప్పండి వెయ్యలేరు. యోబు గ్రంథం 4:4 కృంగిపోయిన మోకాళ్ళు. నేను చెప్పిన చోటల్లో ఇలాగే ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. కృంగిపోయిన మోకాళ్ళు. పాస్టర్ గారు మోకాళ్ళు కూడా కృంగిపోతాయి అని అంటే, మనం కృంగిపోతాయి కూడా కృంగిపోతాయి కదా. మన శరీరంలో మనం ఒక్క చోట కానీ కృంగుదల వచ్చిందంటే మన బాడీ అంతటికి ఏమొస్తుంది? ఇక వైఫై అది. మన శరీరంలోకి ఏదైతే వస్తుందో అదంతా కనెక్ట్ అయిపోతుంది. ఇంక అది చెయ్యి నొప్పే కదంటే ఇంతవరకే నొప్పి, ఇదంతా యాక్టివ్గా ఉంటుందంటే ఉండదు. చెయ్యికి నొప్పి వస్తే శరీరం అంతా బాధపడుతుంటుంది, శరీరంలో భాగాలన్నీ బాధపడుతుంటాయి. ఐక్యత అంటారు దాన్ని. ఒక శరీరంలాగా ఎందుకు దేవుడు మనల్ని పోల్చినాడంటే, ఎవరికైనా ఒకరికి కష్టం వచ్చిందంటే, ఒక చెయ్యి లాంటి ఒక వ్యక్తికి కష్టం వస్తే మిగిలిన భాగాలు కూడా బాధపడి ఎంతో కొంత సాయం చేయాలని మొన్న నేను చేసిన అనౌన్స్మెంట్ అది ఆదివారం. ఈసారి నుంచి ఏదైనా కష్టం వస్తే సంఘంలో కుటుంబానికి ₹100 కలెక్ట్ చేసి, ఎవరికైనా ఇలాంటి మరణాలు వచ్చినా, భయంకరమైన యాక్సిడెంట్ గురైనా, ఎక్కువ మొత్తాదులు హాస్పిటల్కి బిల్ అవుతుందని తెలిసినా వాళ్ళకి మన సంఘం తరపున ఎంతో కొంత మనం సాయం చేయాలని ప్రేరేపణ దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే, ఒక అవయవం బాధపడుతుంటే ఇంకొక అవయవంలోనైనా మనం కూడా బాధపడి ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్గా నిలబడాలనే ఆలోచన అక్కడి నుంచే నాకు వచ్చింది అది. కాబట్టి ప్రియులారా, కృంగిపోయిన మోకాలుగా ఉండకూడదు. ఈ యెషయా గ్రంథం 35:3 త్రొట్టిల్లుచున్న మోకాళ్ళు. అటు ఇటు త్రొట్టిల్లుతుంటే ఈ మోకాళ్ళు. త్రొట్టిల్లే మోకాళ్ళుగా ఉంటే నువ్వు మోకాళ్ళే వేయలేవు. 1 నీరయ్య మోకాళ్ళు, 2 వణుకుచున్న మోకాళ్ళు, 3 ఏమండి తత్తరిల్లు మోకాళ్ళు, 4 కృంగిపోయిన మోకాళ్ళు, 5 వచ్చి త్రొట్టిల్లుచున్న మోకాళ్ళు. ఈ 5 రకాల మోకాళ్ళు ఎవరిలో ఉన్నా సరే వాళ్ళు దేవుడి ఎదుట సరిగ్గా మోకరించలేరు. రండి 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 అన్న ఈ ఇందాక కీర్తన గ్రంథం రండి, మన దేవుడి ఎదుట మనము మోకరించదాము రండి అని ఎంత చెప్పినా మేము రాలేమయ్యా, మా మోకాలు వణుకుతున్నాయని ఒక ఆమె అంటే, మేము రాలేమయ్యా నా మోకాలు తత్తరిల్లిపోతున్నాయని ఇంకొక ఆయన అంటే, ఈ మోకాళ్ళుగా మన మోకాళ్ళు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎక్కడ ఉండి ఏ స్థలములో ఉండి వింటున్నారో నాకు తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. దూరాన సమీపాన ఎక్కడ ఉండి వింటున్నా సరే, ఒకవేళ ఇంతవరకు నువ్వు గంట సేపు కూడా మోకరించి ప్రార్థన చేయలేని ఒక అనుభూతిలో ఉన్నావేమో. బట్ దాని కారణాలు ఈ 5 ఏదో ఒకటి నీకు ఉండొచ్చు. కృంగిపోయిన జీవితంలో బట్టి ప్రార్థన చేయలేకపోవచ్చు, లేకపోతే కొన్ని దుర్వార్తల్ని చెవులో పడుతున్నప్పుడు నీ మోకాళ్ళన్నీ చెమట బట్టి నీరైపోతూ నువ్వు మోకరించలేకపోవచ్చు, లేకపోతే ఏమండి వణుకుచున్న మోకాళ్ళుగా ఉండొచ్చు, తత్తరిల్లుతున్న మోకాళ్ళుగా ఉండొచ్చు. నువ్వు ఏ మోకాళ్ళతో ఈ సంవత్సరం అంతా బాధపడ్డావు నాకు తెలియదు. కానీ ఈ సంవత్సరము నుండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ దేవుడి ఎదుట గంటలు గంటలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే ఒక బలమైన అనుభవంలోకి పరిశుద్ధాత్మ దేవుడి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని తీసుకొని రాబోతా ఉన్నాడు. యేసు నామములో నువ్వు మోకాళ్ళు వేస్తుండగానే దీవించబడబోతున్నావు. మోకాళ్ళలో ఉన్న దీవెన నువ్వు అనుభవించబోతున్నావు. రైట్ నౌ హల్లెలూయా హల్లెలూయా. నీ మోకాళ్ళలో నుంచి వస్తున్న శక్తి సాతానుకు తెలియబోతా ఉంది. నీ ఇంటిని గురించి నువ్వు మోకరిస్తున్నప్పుడు, నీ యొక్క ఉద్యోగం గురించి నువ్వు మోకరిస్తున్నప్పుడు నువ్వు దీవించబడబోతున్నావు, దీవించబడబోతున్నావు, దీవించబడబోతున్నావు. మీరందరూ మోకాళ్ళ అనుభవంలోకి రాబోతున్నారు అంటున్నాడు దేవుడు. ఆమెన్ హల్లెలూయా.
ఇక మోకాలు వేయకుండా ప్రార్థన చేస్తే నీకు చేయకుండా అంటే ప్రార్థనలా కనిపించకూడదు. నీకు మోకరిస్తేనే ప్రార్థనలా కనిపించాలి. అంతగా దేవుడు నీకు అలాంటి మోకాళ్ళ ప్రార్థన మనందరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోకాళ్ళంటే చెప్పాను మీకు ప్రార్థనకు సాదృశ్యం. రెండోది దేవుడి మీద ఆధారపడటం సాదృశ్యం. మోకాళ్ళంటే ఆధారపడటం కదా. మనం ఎవరి మీద ఆధారపడితే మనకి ఎవరు ఆరుస్తారండి, తీరుస్తారు చెప్పండి. ఒకరోజు ఒక పూట అంటే నీ చెల్లో, నీ అక్కో, లేకపోతే నీ తోబుట్టినదో, నీ తల్లో, నానో, ఎవరో ఒక నెల, ఒక వారం, ఒక 10 రోజులు, ఇంకా బాగా నీవంటే బాగా ప్రేమ అనుకో, ఇంకొక 2 నెలలు తర్వాత ఎవరండి, ఎవరికెవరు చెప్పండి. ఒక అతిథిని 2 రోజులే అతిథిగా చూస్తాం, 3వ రోజు అతిథి కాదు. ఇంకో నేను చూస్తారో మీకే తెలుసు బాగా. దేవునికి స్తోత్రం. 2 days వరకే లిమిట్ ఉంటుంది ఎవరికైనా. తినమ్మా, లేస్తే కూర్చో, మాటికి అద్దిని ఇద్దిని అంటుంటాం. 3వ రోజా ఎప్పుడు పోద్దని చూస్తాం, సహజం అది. కానీ దేవుడు సన్నిధిలో మనం మోకాలు వేస్తూ ఉంటేనట మనం దేవుడి సన్నిధిలో అతిథిగా మారిపోతామట. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు ఈ మాట బాగా నచ్చింది. 15వ కీర్తన 1వ వచనం. ఇక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? క్వశ్చన్ మార్క్. ఎవడుంటాడో తెలుసా? మోకాళ్ళు వేసిన వాడేనట దేవుడు సన్నిధిలో ఎప్పుడు అతిథిగా ఉంటాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ అతిథి అనే సబ్జెక్ట్ మీద నేను ఇప్పుడు ప్రసంగం చేస్తాను. ఒక సందేశం ఉంది. అతిథికి కలిగే ఆశీర్వాదాలు. ఎవరు దేవుడి సన్నిధిలో అతిథిగా ఉంటారో చెప్తాను తర్వాత. అయితే దేవుడి సన్నిధిలో అతిథిగా ఉండాలి మనం ఎప్పుడు. ఒక రోజు కాదండి, చచ్చిపోయేంత వరకు మనం ఎట్టుండాలి దేవుడి కాడ. అతిథికి ఎట్టుంటుంది చెప్పండి? ఎన్ని మర్యాదలు జరుగుతాయి, స్పెషల్ మర్యాదలు జరుగుతాయి అతిథికి, అవునా కదా? మన ఇంట్లో వల్ల రే ఆగరా మన అతిథికి ఫస్ట్ ఆమెకు పెట్టాలంటుంటాం. అలాంటి అతిథి మర్యాదలు జరిగేటువంటి ఒక బలమైన బిడ్డగా నువ్వు మారాలి అంటే నువ్వు దేవుడి ఎదుట మోకాళ్ళు వేసే బిడ్డగా ఉండాలి. అమ్మ, అర్థమవుతుంది ఈ పక్క వాళ్ళకి? దేవుడి ఎదుట ఏమేయాలి చెప్పండి? ఏ మోకాళ్ళు వేయాలి? నిలువు మోకాళ్ళు వేయాలి. నిలువు మోకాళ్ళు వేయటం నేర్చుకోవాలి సంఘం. మనం మోకరిస్తే అన్నీ మన ముందు మోకరిస్తాయట. దేని స్తోత్రం. మన మీదకి అప్పుడు దాకా లేచి గగ్గోల పెట్టినవి కూడా సైలెంట్ అయిపోతాయట. ఆమేన్. దానియేలు మీదకి ఎందుకు సింహాలు లెగలేకపోయినాయి అంటే దానియేలు జస్ట్ వెళ్ళి వెంటనే మోకరించినాడు అంతే. అవి మోకరించగానే సింహాలన్నీ ఏమి చేయబడ్డాయి? మోకరించినవి. అవి కూడా మన ఎదుట సమస్తం మోకరించాలంటే మనము మోకాళ్ళ మీద ఉండుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. మోకాళ్ళు మీద ఉంటే మాకేం కలుగుతాయి పాస్టర్ గారు అని అంటారా? ఒక 4 ఆశీర్వాదాలు చెప్తాను, రాసుకోండి. 1, మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు నోట్ చేసుకోండి. చదివే టైం లేదు, తర్వాత మీరు చదువుకోండి. మోకాళ్ళు ఊని ఇక్కడ ఒక సోదరి ఉండటం వల్ల ఆమెకు స్వస్థత కలిగింది. స్వస్థత కలుగుద్ది. మోకాళ్ళు వేస్తే ఏం కలుగుద్ది చెప్పండి? 1, స్వస్థత కలుగుతుంది. 14 నుంచి 18 వచనాలు మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోండి. మోకాళ్ళు వేస్తే స్వస్థత. చాలామంది స్వస్థతలు నాకు బాగలేదయ్యా, నేను మోకరించలేని, కూర్చుంటానయ్యా, అక్కడ కూర్చుంటాను, ఇక్కడ కూర్చుంటాను కాదు. మోకరించి నువ్వు కనుక అలా కూర్చొని కాళ్ళు నీకు బాగాలేకపోయినా, హెల్త్ బాగాలేకపోయినా, శరీరం సహకరించకపోయినా నా దేవుడి సన్నిధిని మోకరించాలని వన్స్ నువ్వు మోకరించడం ప్రారంభిస్తే నువ్వు ఎంత జ్వరంతో నువ్వు బాధపడుతున్నా, ఎంత బలంతో బాధపడుతున్నా మోకాళ్ళు వేసి లేచే లోపల నువ్వు స్వస్థత పొందుతావు. అంతే. విశ్వాసంగా చేస్తే పొందుతావు. స్వస్థత కలగాలంటే మోకాళ్ళ ప్రార్థన అవసరం అంటున్నాడు దేవుడు. చాలామంది కుటుంబాలలో స్వస్థతలు లేవు, విడుదల లేదు. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఎక్కడ చూసిన పచ్చి పుండు, పచ్చి గాయములతో ఏమండి అందరూ రోగగ్రస్తులైపోయి వేలకు వేలు హాస్పిటల్కి బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు క్రైస్తవులు. నా ప్రార్థన అండి, ఎప్పుడు నా ప్రార్థన రిక్వెస్ట్లో ఉండే ఒక ప్రార్థన ఏంటంటే, దేవుని యొక్క బిడ్డల సంపాదన ప్రతి రూపాయి దేవుడి సన్నిధికి వస్తే ఎంత బలమైన సేవ జరుగుద్దో తెలుసా మీకు? అసలు 1% వస్తేనే ఈ సేవ జరుగుతుంది. 10% వస్తే ఎంత సేవ జరుగుతుందో తెలుసా? అసలు ఎవరిని కూడా
మనము ఒక మాదిరికరంగా ఉండగలుగుతాం. అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దేవుడు ప్రేమేంటో లోకానికి చూపిస్తూ మన సంఘాన్ని పోషించుకుంటూ, అలాగే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను అనేకులు చెబుతూ, అన్నం లేని వాళ్ళకి అన్నం పెడుతూ, బట్టలు లేని వాళ్ళకి బట్టలు పంచుతూ ఈ సేవా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటే అందరు చూడాలి మన వైపు. ఇది అందరు చేస్తున్నారు కదా పాస్టర్ గారు అని అంటే చేస్తుండొచ్చు, కానీ మనం ప్రత్యేకంగా చేయాలి అని అంటే మన సంపాదన హాస్పిటళ్ళకో, వడ్డీలకో, లేకపోతే ఫైనాన్సర్లకో కాదు పోవాల్సింది. మన కష్టార్జితము మనం తింటూ ఆ 10% దేవుడి సన్నిధికి వచ్చేసేయాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాలు ఇది లేక ఎంత పోతుందండి. దేవుని యొక్క సొమ్ము అంతా హాస్పిటల్ పాలు చేసేస్తూ ఉన్నారు. హాస్పిటల్ కన్నా వేలని పెడతాం, కానీ దేవుడికి 500 ఇవ్వాలంటే చాలామందికి భయం. 500 ఇవ్వాలి దేవుడికి, 500కే నీకు అసలు ఎంతో అనిపిస్తుంది. లక్షలు కుమ్మరించే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు. కోల్గేట్ పేస్ట్ మనం వాడతామా, 95% ఇస్తాడట దేవుడికైనా. ఆయన వాడుకునేది ఎంతట, 5%. తెలుసు మీకు ఎంతమంది తెలిసి ఈ వార్త? 5% వాడుకుంటేనంట డబ్బు లెక్క పెట్టలేకపోతున్నంట 5%కే. అసలు ఆయన ఆస్తులు ఎక్కడున్నా అర్థం కావట్లేదట. 95% దేవుడికేనట తను ఇచ్చేది. మీరు చెక్ చేసుకోండి. నా మాట అబద్ధమైతే గూగుల్ ఎక్కడ సెర్చ్ చేసినా ఆయన గురించి డీటెయిల్స్ ఉంటాయి. సో అంటే అతని జీవితం చూడండి, అతని కమిట్మెంట్ చూడండి. అంటే నేనేం చెప్తున్నానంటే దేవుడు సేవకు మనము హాస్పిటల్కు బిల్లులు తగ్గినాయి అంటే అక్కడ పెట్టేసాము, ఈ నెల వచ్చే నెల ఇద్దాం, అవి కాదు. హాస్పిటల్కి నేను పోకుండా నన్ను చేసి ప్రభువా, ఆ సొమ్ము కూడా నీ సేవకు తిప్పుకో ప్రభు అని నువ్వు ఆశతో అడిగితే ఎందుకు ఇస్తాడండి నీకు బలహీనత? దేని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఉంటుంది నీకు బలహీనత? నువ్వు అలా నిలబడితే ఎందుకు ఉంటుంది? మేము పొద్దుగూకులు అస్తమానం చలినక ఎండనక వాననక తిరుగుతూనే ఉంటాను. నేను తిరుగుతూనే ఉంటాను. ఈ మధ్య ప్రేయర్ టౌన్లో ఉన్న అక్కడి నుంచి నేను తగ్గించి దేవుళ్ళు కూర్చుంటున్నాను. కానీ అంత ముందైతే పొద్దున పోతే ఆ వెహికల్ మీద తిరిగి 10 గంటలకో 12కో వచ్చేవాడిని. అలా అంత తిరుగుతున్నా కూడా దేవుడు ఎక్కడ అనారోగ్యం రానిలా. కారణం ఏంటంటే నేను ఎప్పుడు మోకాలు వేసి ప్రార్థన చేయటం నేర్చుకున్నాను దేవుడి ఎదుట. దేవుని స్తోత్రం. 4 గోడల మధ్యలో మనం మోకాలు వేయాలి. అప్పుడు నీకేం కలుగుతుంటుంది? స్వస్థత. ఈ సంవత్సరం అంతా నువ్వు స్వస్థ సిద్ధురాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నడినెత్తి నుంచి అరికాల వరకు నీకు స్వస్థత కలగాలి. ఈ మాటలు వింటున్న బిడ్డ, ఒకవేళ నువ్వు అనారోగ్యంతో కనుక బాధపడుతూ ఈ మాటలు వింటూ ఉంటే నా ప్రభు చెప్తా ఉన్నాడు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం నువ్వు ప్రారంభించు. నా దేవుడు ఆటోమేటిక్గా నీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలు తొలగించి దేవుడు ఆరోగ్యాన్ని నీ మీద ప్రసాదించబోతా ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా మీరందరూ ఆరోగ్యం కలిగి ఉండబోతున్నారు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో మోకాలు వేసినంత కాలం మనకు డోకా ఉండదండి, లోటు ఉండదు. ఎప్పుడు లోటులు డోకాలు మనకు కలుగుతాయి అంటే సన్నిధిలో మోకాలు వేయటం మారినప్పుడే మేము చెప్పగలుగుతాం. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఈ 4 నెలల నుంచి నేనైతే ఒక కుటుంబాన్ని దర్శించలేదు, ఒక చోట మీటింగ్ అటెండ్ చేయలేదు, నేను ఎక్కడికి పోలేదు. ప్రైట్ టవర్లో కూర్చుంటున్నాను. ప్రైట్ టవర్లో కూర్చొని లక్షల రూపాయలు రెంట కడుతూనే ఉన్నా నేను. దేనికి స్తోత్రం. ఇక్కడ కూర్చుంటే అక్కడ జరిగిపోతున్నాయి పనులన్నీ. ఎట్ట జరుగుతున్న ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతకుముందు తిరుగుతున్న ఒక ఆలోచన ఉండేది, నేను ఆడకు పోతున్నా, ఆ మీటింగ్ పోతున్నా, ఈ మీటింగ్ పోతున్నా, ఈ మీటింగ్ పోతే అక్కడ ఇన్ని వస్తున్నాయి, అక్కడ ఈయన వస్తున్నాయి. ఇప్పుడు ఏ క్యాలిక్యులేషన్ లేదు. మొత్తం దేవుడు ఏం చేశాడంటే, నీకు అది ఉందా నీ మైండ్లో, అసలు మొత్తానికి నువ్వు కూర్చోరు ఒక చోట, నేను నిన్ను ఎలా పోషిస్తున్నానో చూద్దు అని చెప్పి 5 నెలలు నన్ను కూర్చోబెట్టి సాకాడండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క వారం కూడా ఎక్కడ కూడా పోస్ట్ పోన్ పెట్టలేదు, రెంట్స్ కానీ ఎక్కడ కూడా. అలా జరిగటానికి కారణం ఏంటంటే ఇక్కడ మోకాలు వేస్తున్నాం కనుక ఆటోమేటిక్గా అన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఊరికనే కూర్చోట్లేం మేము ఇక్కడ. పొద్దుగూకులు ఇక్కడే కూర్చొని 10కి నేను ఈ బిల్డింగ్ ఎక్కుతున్నానంటే ఒక్కోసారి నేను దిగేలికి మళ్ళీ 10 అయింది, మెట్టిలు దిగేలికి 12 గంటలు ఇక్కడే కూర్చొని ఉంటున్నాం కనుక, దేవుడి దగ్గర మోకాలు వేస్తూ ఉన్నాం కనుక దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడి దగ్గర మోకాలు వేస్తే మనకి ఏ డోకా ఏ లోటు ఉండదు. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, మార్కు సువార్త 1:40 యేసు ఎదుట మోకాళ్ళు వేస్తేనట మనం శుద్ధులుగా మారిపోతామట, పరిశుద్ధత వస్తుందట మనకి. ఎవరి దగ్గర మోకాళ్ళు వేసినా సరే పరిశుద్ధత రాదు, కానీ ఆయన దగ్గర మోకాళ్ళు వేస్తే మనకేమొస్తుంది చెప్పండి? శుద్ధుడుగా మారుతాము,
శుద్ధులుగా మారతాము. దీనికి ఇంకొక మాట కూడా నోట్ చేసుకోండి. లూకాసు సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ కూడా ఇదే ఉంటుంది. మోకాళ్ళు ఉన్న తర్వాత మన పాపాలన్నీ క్షమిస్తాడట దేవుడు. మన పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో ఆటోమేటిక్గా మనలో ఏం కలుగుతుంది? శుద్ధత కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఈ 2 కార్యక్రమాలు జరుగుతాయి? మోకాళ్ళు. హల్లెలూయా. ఎందుకు ఒక్కసారి మనం ప్రార్థన చేస్తున్నాం, ఎందుకయ్యా నా దోషమా నా పాపమా ఏంటయ్యా, నేను బాగానే ఉన్నాను కదా నువ్వు అనుకుంటావు. ఎక్కడో నీ దోషము నిన్ను వెంటాడుతుంది, ఎక్కడో నీ పాపం నిన్ను వెంటాడుతుంది, నీ శాపము నిన్ను వెంటాడుతుంది. ఆ శాపము, ఆ దోషము, ఆ అతిక్రమములు నిన్ను వెంటాడకుండా ఉండాలి అంటే ఏమండి, నువ్వు మోకాళ్ళు వేస్తే నీ పాపాలన్నిటిని దేవుడు కడిగేస్తాడు. తద్వారా నువ్వు శుద్ధుడిగా మారతావు. శుద్ధుడిగా మారిన నిన్ను దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడిని కనెక్ట్ అయ్యి నీ జీవితంలో ఉన్న లోటుపాట్లన్నీ తీర్చేస్తాడు. దేవునికి స్తోత్రం. శుద్ధులుగా మారాలి మనం ఈ సంవత్సరం. శుద్ధత కలిగి ఉండాలి. ఆ శుద్ధత కలిగి ఉండాలంటే నువ్వు గంట సేపు ప్రార్థన చేస్తేనంట 4-5 రోజులు యొక్క దోషములన్నిటిని కడిగేస్తాడట దేవుడు. హల్లెలూయా. 4-5 రోజులు పెండింగ్ పనిని మనం చేయాలంటే ఒక 2 మనుషులు కావాలి దానికి. ఒక ఇంట్లో 4-5 రోజులు ఏ గిన్నె గడగకుండా, ఏ వస్త్రం ఉతకకుండా, ఊడ్చేది ఏది చేయకుండా ఉంటే మొత్తం ఏమైపోయి చెప్పండి? ఎక్కువ పడిపోదు పని. అప్పుడు ఎక్కువ మంది కావాలి. మన దేవుడికి ఎక్కువ పని తక్కువలో చేసేయగలిగిన కెపాసిటీ ఉంది. ఎంత పని, ఎంత దోషాలను మోసుకొని దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు లేసి ఒక్కటే చిన్న ప్రార్థన, గంట సేపు ప్రార్థన ఒక సహోదరి చేసింది, మీ అందరికీ బాగా తెలుసు. ఒక పాపాత్మురాలు యేసు దగ్గరికి వచ్చి ఏం చేసింది? మోకాళ్ళు వేసింది అంతే. మోకాళ్ళు వేసి ఆమె బ్రతుకు దినములన్నీ చేసింది పాపం. ఒకరోజు చేసిందా, 2 రోజులు చేసిందంటే కాదు, 1 సంవత్సరమా అంటే అక్కడ లేదు. కానీ ఆమె బ్రతుకు దినములన్నీ ఒక వ్యభిచారపు పని చేసుకుంటూనే వచ్చింది, పాపం చేసుకుంటూనే వచ్చింది. బట్ 1 దినం వచ్చింది, ఆ దినమంతా కూడా దేవుడు తీసుకోలేదు. మొత్తం మీద లెక్కేసుకుంటే ఒక గంట సేపట్లో ఆమెను పరిశుద్ధురాలుగా మార్చిపో అన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ఆమె వేసింది మోకాళ్ళు. అక్కడ మామూలుగా వెళ్ళే మోకాళ్ళు, చాలా స్ట్రాంగ్ మోకాళ్ళు వేసింది. అంతేకాదు దేవుడి మీద పూర్తిగా ఆధారపడిపోయింది. అసలు ఆయన ఎంత ప్రేమిస్తుందంటే ఆ ప్రేమ కన్నీళ్ళతో పాదాలు గడుగుతూ తన ఎంట్రుకలతో దుడుస్తుందంటే ఎంత పీక్ స్థాయికి వెళ్ళిపోయింది ఆ ప్రేమ. ఆయనలో ఎంత ప్రేమ చూసి ఉంటుంది. ఒక పురుషుడిని చూస్తే ఆమెకి వచ్చే ప్రేమ ఈ ప్రేమ రాలా. అప్పటికి యేసయ్య స్టిల్ చాలా యవనస్తుడిగా ఉన్నాడు. ఎంతోమంది యవనస్తులని తను మాయ చేసి మోసం చేసి తన శరీరాన్ని తనకు అప్పగించి పాపం చేసింది. కానీ ఒక యవనస్తుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ యవనస్తుడు ఆ రకమైనటువంటి చూపులుగా లేదు. ఆ యవనస్తుడు ద్వారా ఆమె జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ఏ యవనస్తులను పాడు చేసుకుంటూ వచ్చిందో దేవుడు యవనస్తుడిగా ఉండి ఆమె జీవితాన్ని మార్చేశాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, శుద్ధులుగా మారతాం. 3rd one, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఇక్కడ ఇందాక మీకు చెప్పాను ఈ సందర్భం. అలాగే ఇక్కడ మోకాలు వేసి ప్రార్థన చేశాడు 9-10లో. దాని ద్వారా 6:22 నోట్ చేయండి. 6:22లో ఏం చేసినాడంటే సింహాల నోళ్ళను మూయించాడు. దేవునికి స్తోత్రం. ఏం కలిగిందంటే నోళ్ళు ముయ్యబడతాయి. అది ఏ నోరైనా కావచ్చు. ఆ రోజుల్లో సింహపు బోన్లో ఉన్న సింహాల నోళ్ళు ముయ్యబడ్డాయి. ఈ రోజుల్లో నువ్వు కనుక దేవుడి ఎదుట మోకరిస్తే నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, నీ ఎదుటి వాళ్ళు కావచ్చు, నీ తోటి వారు కావచ్చు, ఎంతమంది నోరేసుకొని నీ మీద పడిపోతున్నారో వాళ్ళ నోళ్ళన్నిటినీ దేవుడు మోయిస్తాడు. నువ్వు ఏ మోకాలు వేసు దగ్గర ఈ సంవత్సరం బలంగా ఏ మోకాలు వేసు దగ్గర మోకాలు వేసి నీ ప్రతి పరిస్థితిని చెప్పు. సింహాల నోళ్ళను మూసిన దేవుడు మనుషుల నోళ్ళు మూయటం ఎంత అంటే ఆయనకి ఈ సంవత్సరం అయితే జరగాలి. అందుకే దేవుడు చెప్తాడు, ఎంతకాలం మనుషుల నోళ్ళ మాటలతో కృంగిపోతూ నువ్వు ఎందుకు నలిగిపోతూ ఉంటావు? ఆ నోళ్ళ మాటలు మానిపించుకునే మంత్రము తంత్రము నీ చేతిలో పెట్టాడు కదా. నువ్వు ఎక్కడికో వెళ్ళి జపం చేయని అవసరం లేదు. ఎక్కడికో వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టిన అవసరం లేదు. రూపాయి ఖర్చు కాకుండా 1 గంట సేపు దేవుడికి, ఇది నా టైం కాదు, ఇది దేవుడి టైం అని ఆ టైంను కనుక దేవుడికి ఇచ్చి మోకాలేస్తే చాలు, అదే నీ పెట్టుబడిగా మారిపోద్ది. అదే మనుషుల నోళ్ళను మోయించేస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ పెట్టుబడి మనం ఈ సంవత్సరం అంతా పెట్టబోతున్నాం. మనం ఏ పెట్టుబడి?
మోకాళ్ళ పెట్టుబడి పెట్టండి, మీకు అద్భుతమైన ఫలితాలు మీకు రాబోతున్నాయి. నేను చెప్తున్నాను, నేను పెట్టిన పెట్టుబడి అదే. ఈ సంఘం నడవటానికి దీనికి ₹1,000 లోన్స్ పెట్టుబడి పెట్టలేదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయండి అని నేను అడగలేదు. కానీ మోకాళ్ళ పెట్టుబడిని పెట్టాము. ఆ పెట్టుబడి మమ్మల్ని ఎప్పుడు నష్టపోనిలా. దేనికైనా నష్టాలు వస్తాయేమో కానీ మోకాళ్ళ పెట్టుబడికి నష్టం రాదు. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ బిడ్డను మోకాలు బలంగా అయ్యి నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ఏ బలంగా మోకాలే. తల్లి ప్రార్థన పిల్లల భవిష్యత్తును మారుస్తుంది. ఒక తల్లి ప్రార్థన కుటుంబంలో ఒక ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది. ఈరోజు నీ ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తును తారుమారు చేయబోతా ఉంది. నీ పిల్లలను గొప్పవారిగా చేయబోతా ఉంది. నీ పిల్లలను ఉన్నతమైన వారిగా చేయబోతా ఉంది. నెగ్లెక్ట్ చేయగాకు. నువ్వు దేనికైనా నెగ్లెక్ట్ చేయగాని మోకాలు లేసి దేవుడి దగ్గర ప్రార్థించటంలో నువ్వు నెగ్లెక్ట్ చేయగాకు. ప్రియ దైవన బిడ్డలారా, మనుషుల నోలు మూయించబడితే నువ్వు మోకరిస్తే. నెక్స్ట్ వన్, 4th వన్, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మోకాళ్ళు ఊనటము ద్వారట నిత్య జీవాన్ని కలిగి ఉంటామట. మనం నిత్య జీవం కలుగుద్దట మనకి. అంటే నిత్య జీవానికి ఇటు సెలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కో దానికి సెలక్షన్ జరుగుతాయి, ఉంటాయా లేదండి? పోలీస్ అనుకో, పోలీస్కి ఏం జరుగుతుంది? సెలక్షన్ జరుగుతుంది. ఒక ఆర్మీకి తీసుకోవాలనుకుంటే ఆర్మీకి ఏం జరుగుతుంది? ఆ సెలక్షన్లో ఏం చూస్తారు వాళ్ళు? దీనికి ఆయన సరిపోతాడా, పరిగెత్తగలుగుతున్నాడా, స్టామినా ఉందా, ఫిట్నెస్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తారు. మన దేవుడు కూడా రేపు రోజు ఒక సెలక్షన్ పెట్టి ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు అని అంటే, ఈ బాప్టిజం తీసుకుందని చూడ్డు. ఎవరైతే ఎక్కువసేపు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తారో వారందరికీ టిక్ కొడతాడట. వీళ్ళు నిత్య జీవానికి వారసులు అని టిక్ కొడతాడట. యేసయ్య సెలక్షన్లో నువ్వు గెలవాలంటే మోకాలు వేయాలి. నిత్య జీవానికి చేరాలి అంటే నువ్వు మోకాలు వేయాలి. అది దేవుడు ఎదుట వేయి, మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుట అసలు ఎప్పటికి వేయకూడదండి. మనము ఎప్పటికీ వేయకూడదు. ఎంత కష్టమైనా రాని, ఎంత ఇబ్బంది అయినా రాని, నువ్వు దేవుడి దగ్గర మోకాలు వేయటం నేర్చుకో. ఒక పూట కావాలంటే భోజనమైన మాందం, కానీ మనుషుల దగ్గరికి పోయి తొందరపడిపోయి వాళ్ళకి పోయి సరెండర్ అయిపోయి ఏదేదో బాధలు, పిచ్చి పిచ్చి బాధలు చెప్పేసి వాళ్ళని ఏదో మిస్మరేజ్ చేసేసి వాళ్ళ దగ్గర ప్రేమ పొందేసేసి వాళ్ళు ఏదో ₹1 ఇచ్చేస్తారు, ₹2 ఇచ్చేస్తారని ఈ జిమ్మెక్కులు, ఈ కుయ్యెత్తులు మానేసేయాలి మనం. వాళ్ళు ఇచ్చినా నేను ఇచ్చానని పేరు పెట్టి దానికి తగ్గట్టుగా నిన్ను లోపల ఒక యాటిట్యూడ్తోనే చూస్తూ ఉంటారు. కానీ దేవుడు ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి ఇంకోటి చెప్పడుగా. దేని స్తోత్రం. ఎంత ఇచ్చినా అని చెప్పని దేవుడి దగ్గర మనం తీసుకోవాలి. రిటర్న్ చేయని మనుషుల దగ్గర, రిటర్న్ చేసే మనుషుల దగ్గర కాదు మనం ఏదైనా అడగాల్సింది. ఎంత తీసుకున్నా వాడికి ఎప్పటికప్పుడు మనం రిటర్న్ చేయాలి. కానీ దేవుడు ఎంత ఇచ్చినా ఆయనకి మనం ఏమి రిటర్న్ చేయని అవసరం లేదు. జస్ట్ మోకాళ్ళు వేసి ఆయన ఎదుట చూస్తే చాలు. అటువంటి దేవుడి దగ్గర మీరు మోకాళ్ళు వేస్తే నిత్య జీవానికి మీరు ఏమవుతారు చెప్పండి? వారసులు అవుతారండి. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మోకాళ్ళు వేస్తే ఇక్కడ అంతరంగమునందంట శక్తి కలిగిన వారిగా ఉంటామట. మనం అంతరంగంలో శక్తి ఉంటుందట మనకి. బాహ్యంగా శక్తి కాదు, బాహ్యమైన శక్తి కాదు, కానీ అంతరంగ పురుషుడు బైబిల్లో ఉంటుంది. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడిని సంబోధిస్తాడు పౌలు గారు. అంతరంగములో మనం స్ట్రాంగ్గా అవుతామట. దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని దుర్వార్తలు, ఎన్ని చెడ్డ మాటలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు నీ చెవు ఎద్దుకు తీసుకువచ్చినా సరే అంతరంగ పురుషుడు అంటా ఉంటాడు, ఏమని తెలుసా? ఎన్ని విన్నా సరే నువ్వు బీ స్ట్రాంగ్, నువ్వు ధైర్యంగా నిలబడు, నేను నీకు తోడై ఉన్నానని అంతరంగ పురుషుడిని ధైర్యపరుస్తాను నిన్ను. ఈ సంవత్సరము మనం అంతరంగ పురుషుడిని బలపరచాలి. అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా ఉండాలి. అంతరంగ పురుషుడు చాలా 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 శక్తితో నింపబడాలి అంటే నువ్వు మోకాళ్ళు వేసే అనుభూతిలోకి రావాలి. హల్లెలూయా. చాలామంది అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా లేడు. ఏ కాడికి ఏం పెడదాం, దీనికి ఏం తినిపిద్దాం, దీనికి ఏం కడదాం, దీనికి ఏం చేద్దామని శరీరం కోసమే, కానీ అంతరంగ పురుషుడిని బలపరుచుకోవాలి. ఈ అంతరంగ పురుషుడు బలపడితేనండి ఇక ఏ మనుషుడు సహాయం అవసరం లేదు ఆ వ్యక్తికి. తన అంతరంగ పురుషుడి మీద తను ఆనుకుంటాడు. తన అంతరంగ పురుషుడు ఏం చెప్తుంటుందో తెలుసా?
నీ శక్తికి మించిన నేనున్నాను, నీకెందుకు ముందుకు సాగిపో అంటాడు. నువ్వే పనైనా చేయి, నేను విజయాన్ని ఇస్తాను పద అంటాడు ముందుకి. మనుషులు ఎవరో వస్తారు, భుజం దడతారు, ఎవరో వస్తారు నిన్ను పిలుస్తారు, ఎవరో వస్తారు నిన్ను ఆదరిస్తారు, ఎవరో వస్తారు ఏమండి నన్ను బలపరుస్తారులే అనే కలలు మానేసేయాలి ఈ సంవత్సరం. మనం ఏ కలలు కనాలంటే ఎవరు వస్తారో రారు నాకు తెలియదేసయ్యా, నువ్వైతే తప్పకుండా నా దగ్గరికి వస్తావు, నేను నీ మీద ఆనుకునేటట్టుగా నన్ను చేయి ప్రభువా, నేను నీ మీద ఆధారపడేలాగా నన్ను చేయి ప్రభువా. అన్ని సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరాన్ని ఆధ్యాత్మికంగా చాలా లోతుల్లోకి ఎదగాలి ప్రభా. గాలులకు తుఫానులకు సాతాను వదిలేటువంటి బాణాలకు వంగకుండా వాలకుండా లేకపోతే ఎండిపోనిటువంటి ఒక బలమైన స్ట్రాంగ్ నన్ను భూమిలో ఏరుపరిన ఒక చెట్టు వల్ల నాటు ప్రభా అని అడిగితే ఆయన స్ట్రాంగ్గా నాడతాడు, నిన్ను చాలా బలంగా నాడతాడు. వాడు వేసే గాలులకు నువ్వు వంగిపోవు, బలహీన పడిపోవు. నీ అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా ఉన్నాడు కనుక నీ ఆత్మీయత కూడా ఎలా ఉంటుంది చెప్పు, స్ట్రాంగ్గా ఉంటుంది. నీ ఆత్మీయత స్ట్రాంగ్గా ఉంటే నీ ఇల్లు అంతా ఎలా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. నీ ఇల్లు స్ట్రాంగ్గా ఉంటే నీ కుటుంబం బాగా స్ట్రాంగ్ అయిందనుకో, నెక్స్ట్ ఇంకే స్ట్రాంగ్ అయితే తెలుసా, సంఘము స్ట్రాంగ్ అయిపోద్ది. సంఘములో ఉన్న నీవు దీవించబడాలి. నువ్వు పై స్థాయికి వస్తే ఏమండి 2,000 దేవుడికి ఇచ్చే స్థాయి నుంచి 10,000 దేవుడికి ఇచ్చే స్థాయికి నువ్వు లేచావనుకో, ఇక సంఘం అభివృద్ధి పొందక ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ స్థాయి పెరిగితేనే సంఘ స్థాయి పెరుగుద్ది. నీ మీద ఆధారపడి ఉంది నీ భవిష్యత్తు. అందుకే దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కూడికల్ని ఏర్పాటు చేశాడు. దేవుడు నీ మీద ఆధారపడి ఉంది సంఘ భవిష్యత్తు. పాలుకోటి పాస్టర్ సింధు పాల్ గారి మీద కాదండి, జస్ట్ మేము వాక్యాన్ని ప్రకటించే వాళ్ళమే. గొర్రెలనే గంట అయిన వాక్యం చెప్పాడు దేవుడు. విశ్వాసనే గంటాడు. పాస్టర్ గారి పని ఏంటో తెలుసా అండి, మీరు తీసుకొచ్చిన ఆ విశ్వాసకి మంచి వాక్యాన్ని చెప్పి బలమైన ఆహారాన్ని పెట్టి వాళ్ళని స్ట్రాంగ్ చేయటం పని. మా పని మేము బాగానే చేస్తున్నాం, మీ పని ఇంకా మీరు ప్రారంభించాల. మీ పని ఇంకా మీరు స్టార్ట్ చేయలేదు. మీ పని స్టార్ట్ చేయండి, అప్పుడు అభివృద్ధి పొందొద్ది. ఈ ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు ఈ కోడికల్ని దేవుడు. ఈ మాటలు వింటున్న సంగమా, నువ్వు మోకాలు వేసి దేవుళ్ళు అత్యధికంగా ఎదుగుది ఆశీర్వదించబడి ఇక నుంచి నువ్వు గంటకు తగ్గకుండా ఈ రోజు నుంచి నువ్వు ప్రయత్నం చేస్తూ 1 గంట సేపు ఎవరైనా ఎక్కడికన్నా పోయి మీటింగ్ కనుక మోకాళ్ళు వేయండి అందరూ కూర్చున్న నీ మోకాలు అలాగే ఉండే మోకాలుగా నీ మోకాలు ఉండబోతున్నాయి. అలా నువ్వు మోకరించి ఉంటే నీ మోకాలను చూసి ఆశ్చర్యపోబోతా ఉన్నారు. అటువంటి ఒక విశ్వాసిగా దేవుడు మనందరిని మార్చును గాక. ఆమెను కళ్ళు మూసుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడా, ఘనమైన దేవుడా, అద్భుతకరుడా, ఎంత మంచి దేవుడు నాయనా. నీ బిడ్డలతో నువ్వు సూటిగా తేటగా మాట్లాడేందుకు వందనాలు. మోకాళ్ళ అనుభవంలో నేనును వచ్చిన బిడ్డలను ఈ లైవ్ చూస్తున్నా, వాక్యం వింటున్నా ప్రతి బిడ్డ మోకాళ్ళ అనుభూతులేకి వచ్చుదురుగాక, మోకాళ్ళ అనుభూతులేకి వచ్చుదురుగాక. పరిశుద్ధాత్మ తండ్రి, చాలా బలముగా మీరు మాట్లాడుతూ వచ్చినారు. మోకాళ్ళ ద్వారా వచ్చే మోకాలు ఎందుకు వేయలేకపోతున్నామో ఒక 5 విషయాలు చెప్పారు. మోకాలు వేస్తే కలిగే ఆశీర్వాదాలు కూడా ఒక 5 విషయాలు చెప్పారు. నీ బిడ్డలు మేము అందరం ఆస్వాదించబడే ఒక సందేశం ఈ సంఘ క్షేమాభివృద్ధిలో భాగంగా మొదటి ఆరాధనలోనే, మొదటి సెషన్లోనే ఒక అద్భుతమైన సందేశం ద్వారా మమ్మల్ని దర్శించావు. ఏదో ఇది బుక్లో రాసుకోవటమో లేకపోతే ఏదో వింటం కాదు, కానీ ఇది వారి నిజ జీవితంలో ఈ రోజు నుంచి అది ప్రాక్టీస్ అవునుగాక, ఈ రోజు నుంచి అది అప్లై అవునుగాక. వింటున్న ప్రతి బిడ్డలోకి ఆ మోకాళ్ళ అనుభవం వచ్చునుగాక, మోకాళ్ళు గట్టిపడునుగాక, మోకాళ్ళు బలపడునుగాక, మోకాళ్ళకి శక్తి దిగునుగాక. అటువంటి మోకాళ్ళుగా ఇక్కడున్న ప్రతి బిడ్డ మోకాళ్ళను మీరు మార్చి మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమెన్. అందరు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.